నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. బతుకు తెరువు కోసం ఓ కుటుంబం వలస వచ్చింది. దగ్గరి బంధువును కూడా చేరదీసి ఉపాధి కల్పించారు. అన్నా వదినలే అయినా తల్లిదండ్రుల్లా చూసుకున్నారు. కానీ ఆ మృగం మరోలా ఆలోచించింది. కొత్త సంవత్సరం ఎన్నో ఆశలతో కళ్ళు తెరిచిన ఆ కుటుంబానికి జీవితాంతం మర్చిపోలేని నరకం చూపించాడు. తల్లి లాంటి వదినని అతి కిరాతకంగా హత్య చేశాడు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఈ ఘటన 2 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. కోల్కతాకు చెందిన శ్రీకాంత్ 15 ఏళ్ల క్రితమే భార్యా పిల్లలతో కావలికి వలస వచ్చాడు. నాటు వైద్యానికి సంబంధించి క్లినిక్ నడుపుతున్నాడు. దూరపు బంధువు వరుసకు తమ్ముడైన నయన్ బిశ్వాస్ కు తన క్లినిక్లోనే ఉపాధి కల్పించి తన ఇంట్లోనే ఉండడానికి చోటిచ్చాడు. భార్యాభర్తలు నయన్ కలిసి క్లినిక్ నడుపుతున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలోనే నయన్ కామాంధుడిలా మారిపోయాడు. తల్లి లాంటి వదినపై కన్నేశాడు. ఇంతలోనే డిసెంబర్ 31 వచ్చింది. శ్రీకాంత్ ఇంట్లోనే న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. శ్రీకాంత్, నయన్ ఇద్దరు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న శ్రీకాంత్ తన కొడుకుతో మరో గదిలో పడుకున్నాడు. కూతురితో ఓ గదిలో శ్రీకాంత్ భార్య నిద్రిస్తుంది. ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న నయన్ ఆ రోజు నిషా తలకెక్కడంతో తనలోని మృగం బయటకొచ్చింది. తన కోరిక తీర్చాలంటూ అర్ధరాత్రి శ్రీకాంత్ భార్యపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో పక్కనే ఉన్న రాడుతో తలపై కొట్టాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇంత జరిగినా నయన్ పట్టించుకోలేదు. స్పృహ లేకుండా పడిపోయిన మహిళను పొదల్లోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమెపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి తర్వాత ఆమెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పంట కాల్వలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయాన్నే నిద్రలేచిన శ్రీకాంత్ భార్య కోసం వెతికాడు. ఇంట్లో రక్తపు మడుగులు చూసి భయపడిపోయి వెంటనే స్థానికులను పిలిచి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీకాంత్ ఇంటికి కొద్ది దూరంలో కాల్వలో అతని భార్య మృతదేహాన్ని గుర్తించారు. తలపై గాయాలు చూసి హత్య చేసినట్లు నిర్ధారించారు. మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా ఇంట్లో వాళ్ళను విచారించారు. అయితే నయన్ బిశ్వాన్ బయటపడడంతో తమదైన స్టైల్లో దర్యాప్తు జరిపారు. చివరకు తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి నయన్ను అరెస్టు చేశారు. చూసారా, మద్యం మత్తులో మృగాలు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. భర్త ఇంట్లో ఉండగానే భార్యపై అఘాయిత్యం జరగడానికి మద్యం మత్తే ప్రధాన కారణం. మద్యం మత్తులోనే శ్రీకాంత్ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు. అందుకే మళ్ళీ చెప్తున్నా, మద్యపానం ఆరోగ్యానికే కాదు అయిన వాళ్లకు హానికరం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.